నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గోవింద్పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి మండపం దాకా స్వామివారిని అంగరంగ వైభవంగా సన్నాయి మేళాలతో ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియు హోమాలు, పూజ, యజ్ఞం కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, మండపం వద్ద జాతర వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం 3 రోజులు వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కర్రోళ్ల సుభాష్ చందర్, కస్ప గంగారాజం, కుంటా బుచ్చన్న, దొడ్డెనుక నడిపిసాయిలు, ఒడ్డేటి పెద్ద సాయన్న, చెరుకు మహేష్ మరియు గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద. అందరూ చెప్పండి కొట్టండి. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు మన గోవిందపల్లి గ్రామంలోన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఆ యొక్క స్వామివారి సన్నిధిలో కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవము బ్రహ్మోత్సవంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనము 3 రోజుల నుంచి మొదటి రోజున ఈ యొక్క మండపారాధన, గోపూజ, అలాగే రెండవ రోజున ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమము, విశేష స్వామివారికి అభిషేకములు, మూడవ రోజున స్వామివారికి కళ్యాణము మహోత్సవం నిర్వహించడం జరిగినది. అలాగే ఈ యొక్క కళ్యాణానికి ఇంతటి ఈ మహత్కరమైనటువంటి ఇచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ యొక్క కళ్యాణానికి ఇచ్చేసి ఆ స్వామివారికి ఆశీస్సులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో ఉండాలని కోరుతూ, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్ స్వామివారు సంకల్పం చేత ఈ గ్రామం పేరు మీదుగా ఆ స్వామివారు ఇక్కడ వచ్చి ప్రతిష్టాపన చేయించుకోవడం జరిగింది. ఇది 13వ వార్షికోత్సవము. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏది కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా యువకులు, గ్రామ ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు కూడా ఆ యొక్క యువతలు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి చక్కగా వాళ్ళ యొక్క స్పందనతో ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. అలాగే ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంతటి విజయానికి వారందరూ కూడా పాత్రలు కావాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రామ ప్రజలతో పాటుగా మన యొక్క ఆలయ కమిటీ సభ్యులు ఈ యొక్క సుభాష్ చంద్ర, కస్ప గంగారాజం, అలాగే బుచ్చన్న, అలాగే మహేష్,
అలాగే సాయిలు వీళ్ళందరూ కూడా ఎడలేని కృషి ఫలితంగా ఇంతటి కార్యక్రమము దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసేట్టు మా వృత్తులైనటువంటి జ్ఞానంపల్లి సంతోష్ పంతులు, అట్లాగే న్యామనంది సునయ పంతులు, కొండూరు సంజీవ్ పంతులు, అలాగే ఉన్నాజ్పేట విజయ పంతులు, తాళారామరుగు శ్రీకాంత్ పంతులు, అలాగే బోధ నుంచి చేసినటువంటి రాష్ట్ర పంతులుగా ఈ కార్యక్రమానికి చక్కగా వారి యొక్క కృషి మూలంగా ఇంతటి విజయం సాధించేందుకు వారు కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ సందర్భంగా మా యొక్క అదృష్టము ఈ స్వామివారి యొక్క సేవ చేసుకోవడము, ఈ స్వామివారిని మనం ఆరాధన చేయడము, ఆ స్వామివారికి ఆశీస్సుల అనుగ్రహము సదా ఈ గోవిందపల్లి గ్రామం పైన, అలాగే ఈ చుట్టుపక్కల ఉంటుంది ప్రతి ఒక్కరికి పైన కూడా స్వామివారికి ఆశీస్సులు ఉండి ఈ లోకంలో ఉంటే ప్రజలు కూడా వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మా యొక్క గ్రామం గోవిందపల్లి అందున వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా 5వ వార్షికోత్సవం జరపడం జరిగింది. మా గ్రామ ప్రజలు మరియు యువకులు, మా తోటి సోదరులు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం జరపడానికి సహాయం చేసినందుకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు.